స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మనీ రిలేటెడ్ గా ఈ బుక్స్ అన్నిటిని చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఒకటే, మనీని మనం సంపాదించడం ఎంత ఇంపార్టెంటో మనీతో మనం రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్, రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ లో మీరు మనీకి రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, మనీని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అండ్ మనీతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఒక మనిషి చేయడం స్టార్ట్ చేస్తాడో ఆటోమేటిక్ గా తన లైఫ్ లో మనీ వద్దనుకుంటున్నా పెరుగుతూ పెరుగుతూ వెళ్తూ ఆ మనీతో తనకు కావాల్సినవన్నిటిని తీర్చుకుంటూ లైఫ్ లో మనీని ఒక ప్రొడక్టివ్ వెపన్ లా తను వాడుకుంటాడు. లేదంటే డబ్బు కోసమే పరిగెడుతూ ఆ డబ్బుని ఖర్చు పెట్టుకోలేక ఎప్పటికీ లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేని మనిషిగా మనం మిగిలిపోతాం. ఈ నెక్స్ట్ 15 మినిట్స్ ఈ మొత్తం అన్ని బుక్స్ లో టాప్ 3 బుక్స్ ఏవైతే నాకు మనీ రిలేటెడ్ గా చాలా వాల్యుబుల్ లెసన్స్ నేర్పించాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిచ్ డాడ్ పూర్ డాడ్ కాదు, ఇది ఇన్ఫాక్ట్ మీలో చాలా మంది చదివే ఉంటారు. ఇది మీకు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కొంత అవగాహన ఇస్తుంది, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని. బట్ మనీ రిలేటెడ్ గా మీకు మోర్ అండ్ మోర్ అవేర్నెస్ ని క్రియేట్ చేసే 3 బుక్స్ మాత్రం ఇవి. అందులో మోస్ట్లీ మీకు సైకాలజీ ఆఫ్ మనీ మాత్రం కొంత ఐడియా ఉండొచ్చు, బట్ ఈ 2 బుక్స్ ఇంక్లూడింగ్ ఈ 3rd బుక్ ఇవాళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా మనీ రిలేటెడ్ గా మన సైకాలజీ మన బిహేవియర్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ మనీతో రిలేషన్షిప్ అన్నాను కదా, అది ఈ బుక్ నేర్పిస్తుంది. ఆ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ లాస్ట్ 5000 ఇయర్స్ నుంచి వర్క్ అవుతున్న టైమ్లెస్ మనీ రూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ బుక్ చాలా చిన్నదిగానే ఉంటుంది చూడడానికి. మీకు షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా ఫైనాన్షియల్ లైఫ్ ని ఇంపాక్ట్ చేసిన 3 బుక్స్ మీ ఫైనాన్షియల్ లైఫ్ ని కూడా ఇంపాక్ట్ చేసి మిమ్మల్ని లైఫ్ లో ఎదిగేలా చేస్తాయని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా నెక్స్ట్ 15 మినిట్స్ ఆఫ్ ద వీడియో నాకు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ 3 బుక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా మీ ముందు ఉంచుతాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపించుంటే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా మనీని ప్రాపర్ గా ఎలా హ్యాండిల్ చేయాలన్న అవేర్నెస్ పెరుగుతుందని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా పర్టికులర్ గా ఇప్పుడే సంపాదించడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరికైనా వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. సో ఫస్ట్ రిలేషన్షిప్ తో స్టార్ట్ చేద్దాం. యువర్ మనీ ఆర్ యువర్ లైఫ్ రాసింది వికీ రాబిన్. ఈ బుక్ లో మీరు గమనిస్తే టోటలీ 9 చాప్టర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 270 to 300 దగ్గరగా పేజెస్ తో ఉంటున్న బుక్ ఇది. సో ఎంటైర్ బుక్ ఒక సారాంశం సింపుల్ గా ఉంటుంది. మనకి ఎంత డబ్బు కావాలి, నిజంగా అత్యాశగా మనం పరిగెడుతున్నామా, అంటే డబ్బు డబ్బు అని పరిగెడుతున్నామా, ఆర్ సంపాదిస్తున్నది కొంత అయినా అన్నెసరిగా మనం ఆ డబ్బుని ఖర్చు పెడుతున్నామా అని మనీ రిలేటెడ్ గా ఈ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. నేను అప్పుడే జాబ్ లో జాయిన్ అయ్యి వెంటనే ఐఫోన్ కొనాలని నేను ప్రయత్నించాను అనుకోండి, నాకు ఈఎంఐ లో చాలా చిన్నదిగా చూపించేస్తుంది. ఐఫోన్ చాలా త్వరగానే కొనుక్కోవచ్చని అలా చెప్తుంది. కానీ ఇన్ రియాలిటీ ఐఫోన్ కొనడానికి ఎంత డబ్బులు అవుతుందని చూడడం కంటే ఐఫోన్ కొనడానికి నా జీవితంలో నేను ఎంత ఎనర్జీని స్పెండ్ చేశాను, ఎంత టైం ని స్పెండ్ చేశాను ఆ ఒక్క ఐఫోన్ నా లైఫ్ లోకి రావడానికి అన్నది క్యాలిక్యులేట్ చేసుకోమని వికీ రాబిన్ గారు చెప్తారు. యువర్ మనీ ఆర్ యువర్ లైఫ్ రాసిన వికీ రాబిన్ గారు. సో మీ సాలరీని మంత్లీ ఎంత వస్తుందని చూడకుండా హవర్లీ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోమని, దాంట్లో నుంచి మీ బేసిక్ అవసరాలని తీసేసి మీ బట్టలు కానీ మీ తిండి కానీ చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అన్నిటిని తీసేస్తే ఎంతైతే మిగులుతుందో అదే మీ రియల్ ఎర్నింగ్ అని. బికాస్ మీరు సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన డబ్బులు మీ ఎర్నింగ్ కాదు కదా, సర్వైవల్ కి పోతుంది, అది కాక మిగులుతున్నది మాత్రమే మీ రియల్ ఎర్నింగ్ అని చెప్తూ అలా మిగులుతున్న ఎన్ని గంటలు మీరు స్పెండ్ చేసి ఐఫోన్ కొంటున్నారో క్యాలిక్యులేట్ చేయమంటారు. ఎగ్జాంపుల్ మీరు 50,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. మీ బేసిక్ టు బేసిక్ అవసరాలు, లగ్జరీస్ లేకపోతే వాంట్స్ కాదు, నీడ్స్, బేసిక్ నీడ్స్ ఒక 10,000 పోయాయి అనుకుందాం, 40,000 మిగులుతున్నాయి అనుకుందాం. మీరు 200 అవర్స్ పర్ మంత్ వర్క్ చేస్తుంటే, అవర్స్ లో మేము క్యాలిక్యులేట్ చేస్తున్నాను, మంత్ అంతట్లో 200 అవర్స్ మీరు వర్క్ చేస్తుంటే నియర్లీ 6 to 7 అవర్స్ పర్ డే దగ్గరగా, అలా మంత్ కి మీరు 200 అవర్స్ వర్క్ చేస్తుంటే పర్ అవర్ మీరు 200 రూపీస్ సంపాదిస్తున్నట్టు మీ బేసిక్ అవసరాలకి పోను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నా, ఎంతది మీరు కొనాలనుకుంటున్నా, మీ లైఫ్ ఒక ఎనర్జీతో క్యాలిక్యులేట్ చేయండి, డబ్బులతో క్యాలిక్యులేట్ చేయొద్దు అంటారు. లెట్స్ సే మీరు 2000 రూపీస్ పెట్టి డిన్నర్ తినాలనుకుంటే అది మీ 10 అవర్స్ ఆఫ్ వర్క్, మీ 10 గంటల కష్టం, అది వర్తా కాదా? డబ్బులతో చూడొద్దు, మళ్ళీ 2000 కదా, 1000 కదా, 50 రూపాయలు కదా, 30 రూపాయలు కదా, అలా చూడొద్దు. ఎందుకు చెప్తాను, లాజిక్ చెప్తాను. కొంచెం టైంలో డబ్బులతో కాకుండా మీ ఎనర్జీతో చూడండి, అప్పుడే మీరు లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తారు. ఎందుకో చెప్తాను. కొంత టైంలో అదే మీరు 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొనాలనుకుంటున్నారు, అది మీ 500 అవర్స్ కష్టం, వర్తా కాదా? నార్మల్ గా ఉన్న ఫోనే సరిపోతుందా, లేకపోతే 500 అవర్స్ మీరు కష్టపడిన తర్వాత అది మీ లైఫ్ లోకి రావడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనేది నాట్ విత్ రెస్పెక్ట్ టు మనీ, విత్ రెస్పెక్ట్ టు మన లైఫ్ ఎనర్జీతో, మన లైఫ్ టైం తో స్పెండ్ చేయమని క్యాలిక్యులేట్ చేయమని చెప్తారు. ఇది ఎందుకు బెస్ట్ అని నేను నమ్ముతానంటే, లైఫ్ లో మనం ఎదిగే కొద్దీ పర్ అవర్ మనం సంపాదించే డబ్బులు కూడా పెరుగుతుంది. అప్పుడు మనం ఖర్చు పెట్టుకోగలిగే ఒక స్వాతంత్రాన్ని కూడా పొందొచ్చు. డబ్బులతోనే చూడడం వల్ల స్టార్టింగ్ లో మనకు వస్తున్న చిన్న జీతంతో మనం పెడుతున్న ఖర్చులు అదేముందులో ఇదేముందులో అని అన్నెసరీ ఖర్చులు వెళ్ళిపోతాయి. అండ్ ఒకవేళ కొంతమంది బాగా కంజూస్ గా ఉండి ఎంత డబ్బులు వస్తున్నా నేను ఖర్చు పెట్టను అనుకునే వాళ్ళు కూడా, నేను ఎంత టైం వర్క్ చేస్తే నాకు ఆ డబ్బులు
వచ్చింది, ఇప్పుడు నాకు అది లైఫ్ లోకి రావడం వల్ల నేను అంత టైం నేను వర్క్ చేసిన దాన్ని స్పెండ్ చేస్తున్నట్టు అది నాకు ఓకేనా కాదా అని థింక్ చేస్తే మంచిగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఈవెన్ కొన్ని అన్నెసరీ ఖర్చులు పెడుతున్నా మైండ్ ఎక్కువగా సఫర్ అవ్వదు. సో ఆల్వేస్ క్యాలిక్యులేట్, మీరు ఏం కావాలనుకుంటున్నా అది మీరు గంటల కష్టంతో కంపేర్ చేసుకోండి, కానీ డబ్బులతో కాదు. సో అలా బేసిక్ అవసరాలు పోను ప్రెసెంట్ మీరు ఒక గంటకి ఎంత సంపాదిస్తున్నారు వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్తారా? 1 అవర్ కి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. చాలా మంది మన వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ వస్తుంటే కూడా చాలా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటది. ఒక్కసారి వీలైతే చెప్పండి, అది ఎంత తక్కువైనా పర్లేదు అండ్ ఎంత ఎక్కువైనా పర్లేదు, బట్ మీ బేసిక్ అవసరాలు పక్కకు వెళ్ళిపోవాలి. మీవి కానీ మీ మీదే డిపెండ్ అయిన ఫ్యామిలీ కానీ అవి పోను మిగులుతున్నదే మీరు ఖర్చు పెడతారు కదా, రియాలిటీలో అదే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మెయిన్ గా ఈ బుక్ లో చెప్తారనమాట. అండ్ దీంతో పాటు మనం ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నామో ఆ ప్రతి ఒక్క రూపాయిని ట్రాక్ చేయమని, దాని వెనక వెళ్ళమని, అది నిజంగా అన్నెసరీ అయితే మనకే ఆటోమేటిక్ గా ఐడియా వచ్చేస్తుందని ట్రాక్ చేసుకుంటూ వెళ్తే రాంగ్ స్పెండింగ్స్ ఏవైతే ఉంటాయో, అసలు నీడ్ లెస్ స్పెండింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనమే ఆటోమేటిక్ గా ఆపేస్తామని కరెక్ట్ గా 30 days అలా ట్రాక్ చేసి అందులో మీకు మంచిగా జాయ్ ఇచ్చినవి అంటే మంచిగా హ్యాపీనెస్ ఇచ్చినవి ఆ ఎక్స్పెన్సెస్ ఏంటి దాన్ని హైలైట్ చేసుకొని, రిగ్రెట్ ఇచ్చినవి అన్నెసరీగా ఖర్చు పెట్టానే, అరే అసలు వెళ్ళుండకూడదే, మీరు అన్నెసరీగా బయట తినేస్తున్నారు, అన్నెసరీగా ఏమైనా టొబాకో కానీ ఆల్కహాల్ కానీ ఎక్స్పెన్సివ్ గా వెళ్ళిపోతున్నాయి, అవన్నీ రాసుకొని రిగ్రెట్ లో రాసుకున్నారు అనుకోండి, రిగ్రెట్ రిగ్రెట్ రిగ్రెట్, మీకు హ్యాపీనెస్ లేదు, ఇది హ్యాపీనెస్ ఉంది, ఇది నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఇవ్వలేదు, మంచిగా మూవీకి వెళ్ళాను హ్యాపీనెస్ ఇచ్చింది, మంచిగా టూర్ కి వెళ్ళాను హ్యాపీనెస్ ఇచ్చింది, వెల్ గుడ్, ఇది తిన్నాను లేకపోతే ఇలా చేశాను, ఇలా వాడికి ఇచ్చాను వీడికి ఇచ్చాను, అది నా హ్యాపీనెస్ ఇవ్వలేదు అని రిగ్రెట్ ఉంది. ఇలాంటివన్నీ రాసుకోవడం వల్ల యాక్షన్స్ మీ మైండ్ లో నోట్ అయ్యి రేపొద్దున మీరు తప్పు చేయకుండా రైట్ ఎక్స్పెన్సెస్ ని మీ బాడీ ఆటోమేటిక్ గా అలవాటు చేసుకుంటూ ముందుకు వెళ్తూ లైఫ్ లో మీరు ఎదుగుతారని విక్కీ రాబిన్ గారు చెప్తున్నారు. అండ్ స్పెండింగ్స్ ని లాజికల్ గా పెట్టమని చెప్తున్నారు. ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ ఫ్యామిలీతో టైం ఎక్కువ గడపాలనే వ్యక్త, లేకపోతే మూవీస్ చూస్తూనో ఫోన్ లో బిజీ అయిపోతూనో లేకపోతే గ్యాజెట్స్ తో ఎక్కువ గడపాలనే వ్యక్త, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతోనే గడుపుతామని చెప్తారు కదా, కానీ రియాలిటీలో ఇంట్లోకి వెళ్ళి చూడండి, ఓ పర్టికులర్ పాయింట్ లో ఫాదర్ మొబైల్ వాడుతుంటారు, ఈవెన్ మదర్ కూడా ఉన్న మొత్తం అక్కడ పనులన్నీ చేసిన తర్వాత వాళ్ళు మొబైల్ వాడుతుంటారు, పిల్లలు మొబైల్ వాడుతుంటారు, చిన్న పిల్లలు మొబైల్ వాడుతుంటారు, టీవీ, ఇవంతా కూడా మనం గ్యాజెట్స్ లో మునిగిపోతున్నాం. తను ఏం చెప్తారంటే, మీరు ఎందులో అయితే ఖర్చు పెట్టాలనుకుంటారో డబ్బులు దాని మీద స్పెండ్ చేయండి. లెట్స్ సే మీరు ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇచ్చే వాళ్ళైతే ఎక్స్పెన్సివ్ గ్యాజెట్స్ మీద కాదు, అదే డబ్బులతో ఫ్యామిలీని బయటికి తీసుకువెళ్ళండి, ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, ఫ్యామిలీని బాగా చూసుకోండి, ఫ్యామిలీతో మీ టైం ని ఎన్హాన్స్ చేసే వాటి మీద ఖర్చు పెట్టండి. కానీ గ్యాజెట్స్ మీద, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ మీద, అన్నెసరీ థింగ్స్ ఏవైతే మిమ్మల్ని మీ ఫ్యామిలీని కొంచెం డివియేట్ చేస్తుంటాయో వాటి మీద ఎక్కువ ఖర్చు పెట్టదని. అండ్ రియల్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడు కూడా తక్కువ సంపాదిస్తున్న వ్యక్తికి ఇంకే స్కోపు లేదు, ఇంకా నా వల్ల కాదు సంపాదించడం అనుకునే వ్యక్తికి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, జాబ్ మారడం, స్విచ్ చేయడం ఏవి లేవనుకున్న వ్యక్తికి అన్నెసరీ స్పెండింగ్స్ ని తగ్గించుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కానీ, ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కానీ తను అండ్ నెక్స్ట్ జనరేషన్ కి కావాల్సిన బేసిక్ నీడ్స్, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసుకుంటూ మనం మీట్ చేయలేమని. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ లో ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయాలనేలా ఈ బుక్ అయితే మనకి చెప్తుంది. అండ్ నేను చెప్పింది జస్ట్ ఒక సమ్మరీ, బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఈ బుక్ ని కొనండి, చదవండి, అర్థం చేసుకోండి. వీలైతే మీ పిల్లలు ఉంటారు కదా, ఇంగ్లీష్ చదవడం వాళ్ళకి వస్తుంది అనుకోండి, ఖచ్చితంగా ఈ బుక్ ని నేను చదవమనే సజెస్ట్ చేస్తాను. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, ఒక ఫీల్. అది మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ చూసినా, వేరే బుక్స్ అన్ని చూసినా సరే మీకు ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఆస్పెక్ట్ అర్థం అవుతుంది. బట్ ఈ 3 బుక్స్ ఏంటంటే మీ ఎంటైర్ ఒపీనియన్ నే మనీ రిలేటెడ్ గా మార్చేస్తాయి. హోప్ మీకు ఇది వాల్యుబుల్ గానే ఉంటుంది ఆ బుక్ అని. అండ్ ఫర్దర్ బుక్ ని మాట్లాడుకునే ముందు మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ అని అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ బుక్ గురించి మాట్లాడుకునే ముందు, రీసెంట్ టైమ్స్ లో నేను మీకు ఒక వీడియోలో చెప్పాను, గుర్తుందా? మన పేరు మీద అన్నెసరీగా లోన్స్ పడుతున్నాయి, సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది, దాని కారణంగా మనం లోన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పెద్ద మొత్తంలో వడ్డీ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారని. మీరు ఒకవేళ చెక్ చేసుకోకపోతుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పైసా బజార్ వాళ్ళ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేశాక ఈ సెక్షన్ లోకి వెళ్ళారంటే మీ మీద ఉన్న అన్నెసరీ లోన్స్ ఏమైనా ఉంటే ఇలా మీకు కనిపిస్తుంది. వెంటనే ఈ వీడియోలో చెప్పినట్టు క్రెడిట్ స్కోర్ వాళ్ళకి రిపోర్ట్ చేయండి, ఆ లోన్స్ ని క్లోజ్ చేసుకోండి. ఎల్స్ అన్నెసరీగా మీ ప్రమేయం లేకుండానే మీ మీద ఎక్కువ శాతం వడ్డీలు రేపు పొద్దున మీరు లోన్ తీసుకుందామని వెళ్ళినప్పుడు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వేస్తాయి. అండ్ అలాగే పైసా బజార్ లో డిఫరెంట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ సంబంధించిన మీ క్రెడిట్ స్కోర్ ఇలా అప్డేట్ అవుతుంది. నాట్ జస్ట్ డేటా, అసలు ఎన్నెన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మీ మీద ఏ లోన్స్ ఉన్నాయి, అసలు మీరు ఎప్పుడెప్పుడు ఎలాంటి యాక్టివిటీ చేశారు అన్న మొత్తం డేటా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు రిపోర్ట్స్ రూపంలో కూడా, రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా వీళ్ళ ద్వారా పొందొచ్చు. అండ్ మంత్లీ వాట్సాప్ ద్వారా కూడా వీళ్ళు అప్డేట్స్ చేస్తారు. మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకోవడమే కాదు, మీ మీద ఉన్న అన్నెసరీ లోన్స్, మీ ప్రమేయం లేకుండా ఉన్న లోన్స్ ని రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ పర్సనల్ లోన్ బయట తీసుకుందామని ఫిక్స్ అయి వెళ్తుంటే డైరెక్ట్ గా వెళ్ళి నాకు పర్సనల్ లోన్ కావాలి, ఎంత వడ్డీ అయితే అంత వడ్డీ అని ఎవరిని అడగండి. ముందు మీకుంటున్న క్రెడిట్ స్కోర్ కి మీకు అసలు ఎంత వడ్డీకి పర్సనల్ లోన్ ఇవ్వడానికి బయట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ రెడీగా ఉన్నాయో చెక్ చేసుకొని తర్వాత వెళ్ళండి. ఆ లింక్ సెకండ్ లింక్ గా ఇస్తున్నాను. పర్సనల్ లోన్ తీసుకోమని నేను అసలు సజెస్ట్ చేయను, కానీ తీసుకుందామని మీరు ఫిక్స్ అయితే మాత్రం డైరెక్ట్ గా వెళ్ళి అడగకుండా మీకు లోయెస్ట్ వడ్డీ ఎవరిస్తున్నారో చూసుకొని ఆ లోయెస్ట్ వడ్డీ కంటే
కొంత తగ్గించమని అడగండి. కావాలంటే మీ అవసరానికి ఇంకొక వేరే ఆప్షన్ లేదంటే తగ్గించమని అడగడానికి, మీకు ఇలా ఆఫర్ ఉంది ఆల్రెడీ నాకు ఇంతకు వస్తుంది మీరు ఇంకెంతకి ఇస్తారని వాళ్ళతో బార్గెన్ చేయడానికి కూడా, మీకుంటున్న పర్టికులర్ క్రెడిట్ స్కోర్ కి ఎంత మొత్తంలో పర్సనల్ లోన్స్ వస్తున్నాయనేది కూడా కంపేర్ చేసుకోవడానికి పైసా బజార్ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ లోన్ కంపారిజన్ టూల్ కూడా కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఇలా డీటెయిల్స్ ని ఫిల్ చేసి మీకు ఎంత వడ్డీకి పర్సనల్ లోన్ ఇస్తున్నారు అనేది కూడా చూపిస్తారు. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ వీలైనంత వరకు పర్సనల్ లోన్ అవాయిడ్ చేయండి. ఎక్కువ వడ్డీ ఉంటుంది. వీలైతే మీకు హోమ్ లోన్ ఉంటే దాని మీద టాప్అప్ తీసుకోండి. గోల్డ్ ఉన్నా దాన్ని తాకట్టు పెట్టి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా వాటి అగైనెస్ట్ గా కూడా మీరు లోన్ ని పొందొచ్చు. దాన్ని లోన్ అగైనెస్ట్ సెక్యూరిటీస్ అంటారు. బట్ మీకు ఇంకొక స్కోపే లేదు తీసుకుందాం అన్నప్పుడు ఒకసారి కంపేర్ చేసుకొని ఫర్దర్ గా ముందుకు వెళ్ళండి. అండ్ నెక్స్ట్ బుక్ చాలా చిన్నది, ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలాన్. 5000 ఇయర్స్ బ్యాక్ ఒక అతను రిచెస్ట్ మ్యాన్ గా ఎలా మారాడు, జస్ట్ ఫాలోయింగ్ సింపుల్ రూల్స్ ఎలా మారాడు అనేది ఈ బుక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ బుక్ లో ఏం చెప్పుంటారో చాలా వరకు మీకు వీడియోస్, ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపించే వీడియోస్ లో ఈ బుక్ లో చెప్పున్నదే చెప్తారనమాట. చాలా ఎఫెక్టివ్. దీని ఏం చెప్తారంటే లైఫ్ లో కొన్ని రూల్స్ ని మనం పెట్టుకోవాలి, పర్టికులర్ గా మనీ రిలేటెడ్ గా. ఆ రూల్స్ ఏ మనల్ని నడుపుతాయి ఫైనాన్షియలీ బ్రేక్ అవ్వకుండా. అండ్ ఇది చాలా చిన్న బుక్, ఆల్మోస్ట్ 11 చాప్టర్స్ దగ్గరగా ఉంటుంది, 127 పేజెస్ దగ్గరగా ఉంటుంది. ఇందులో చెప్తున్న టాప్ 5 థింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, పే యువర్ సెల్ఫ్ అంటారు. మనకి మనం పే చేసుకోవాలి. మనం కష్టపడుతున్న దానికి, ఎదుగుతున్న దానికి, మన లైఫ్ టు లైఫ్ మనం మూవ్ అవుతున్న దానికి, ఇయర్ టు ఇయర్ పాస్ అవుతున్న దానికి మనల్ని మనం పే చేసుకోవాలి. అండ్ మనం ఏదైతే సంపాదిస్తున్నామో అందులో మినిమం 10% సేవ్ చేయమంటున్నారు. ఎప్పుడు మనం సంపాదించే దాంట్లో 10% పక్కకు తీయడం వల్ల ఎటువంటి చేంజ్ రాదని, కానీ సంవత్సరాలు వెళ్లే కొద్దీ ఆ 10% మనం సంపాదిస్తున్న దాంట్లో పక్కన పెట్టిన 10% పెద్దదై కూర్చుంటుందని, మస్ట్ గా మీ సాలరీలో మినిమం 10%, మాక్సిమం ఎంతైనా చేయండి, మినిమం 10% సేవ్ చేయమని, ఏ సేవింగ్స్ లేని వాళ్ళకి అనమాట ఈ మినిమం 10% ఖచ్చితంగా సేవ్ చేయమని చెప్తారు. తర్వాతది ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ గా చాలా జాగ్రత్త వహించమని. అన్నెసరిగా ఎక్కడైనా ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటే వాటిని ట్రాక్ చేసుకొని వీలైతే దాన్ని రెడ్యూస్ చేయమని. వర్స్ట్ గా మనం ఖర్చు పెడుతుంటే దాన్ని ఖర్చుల్ని తగ్గించుకోమని. మరీ ముఖ్యంగా మీ సంపాదన కంటే ఖర్చులు ఎక్కువ కాకుండా చూసుకోమని. స్పెండ్ లెస్ దాన్ యూ మేక్. మీరు సంపాదిస్తున్న దానికంటే ఖర్చులు తక్కువగా ఉంచుకోండి అని చెప్తూ, ఏదైతే మిగులుతూ ఉందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో అది రైట్ అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని. అంటే లైక్ మీకు గోల్డ్ అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్, వీటిలో పంపించమని. కొంతమంది గ్రీడ్ కి, అత్యాశకు వెళ్ళి క్విక్ గా పెరిగిపోతుంది, అలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది అని చెప్పే వాటిని చూసి అన్నెసరిగా ట్రాప్ లో పడి మనీని రిస్క్ లో పెట్టద్దని, లైఫ్ లో మనీని డ్రాస్టిక్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరమే లేదని, మోడరేట్ రిస్క్, లో రిస్క్ తీసుకొని కూడా లైఫ్ లో వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చని, అత్యాశకు వెళ్ళి గ్రీడ్ కి వెళ్ళి ఉన్న మొత్తం డబ్బుల్ని కోల్పోవద్దని, అలాగే మనీని డిప్రిషియేటింగ్ వాటిల్లో కాకుండా వెల్త్ గా గ్రో అయ్యే వాటిల్లో, లైక్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ లో కానీ, ఆర్ మీకు ఏదైనా స్టాక్స్ ద్వారా డివిడెండ్ ఇన్కమ్ వస్తున్న స్టాక్స్ వెల్త్ ని క్రియేట్ చేసి ఉన్న, మ్యూచువల్ ఫండ్స్ ఉన్న, ఈటీఎఫ్ లో ఉన్న, గోల్డ్ ఉన్న, ఇలా అసెట్స్ లా మీకు కనిపిస్తున్న వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కారణంగా రేపు ఫ్యూచర్ లో మీరు పెడుతున్న డబ్బులు పెరగడమే కాదు, దాని ద్వారా ఇన్కమ్ కూడా మీకు జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తారో బ్యాంక్ లో పెట్టుకునే దానికంటే ఈ సార్ట్ ఆఫ్ అసెట్స్ ని క్రియేట్ చేస్తే అవి ఇన్కమ్ గా జనరేట్ చేసే వాటి మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో లాంగ్ టర్మ్ లో వాళ్ళకి మనీ అండ్ క్యాష్ ఫ్లో రిలేటెడ్ గా కూడా ఎటువంటి ఇష్యూస్ కూడా ఉండవు. దీని రిలేటెడ్ గా నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను, నాట్ జస్ట్ ఇన్వెస్టింగ్, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనీని ఎలా బ్యాంక్ అకౌంట్ కి తెప్పించుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రతి వీడియోలో చాలా సార్లు వినేసే ఉంటారు, మన స్కిల్స్ ని పెంచుకొని ఇన్కమ్ పెంచుకోమని చెప్తున్నారు. ఎప్పుడు ఒక దానికి ఫిక్స్ అవ్వద్దని. అంటే మనం చిన్నప్పటి నుంచి చదివి ఎదిగి ఒక జాబ్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం, అదే మన ఫైనల్ స్కిల్ అనుకోవద్దు. ఫర్దర్ గా అప్పుడు ఉంటున్న డిపెండెన్సీని బట్టి, మారుతున్న కాలాన్ని బట్టి ఏమైనా నేర్చుకుంటే ఇంకా బెటర్ గా ఇన్కమ్ ని సంపాదించవచ్చు అని మీకు అనిపిస్తూ ఉంటే అవి కూడా ఇన్కమ్ ని పెంచుకునే స్కిల్స్ ని కూడా నేర్చుకొని ఇన్కమ్ ని కూడా పెంచమని. లెట్స్ సే ఒక డెలివరీ బాయ్ ఉన్నాడు, డెలివరీ బాయ్ అదే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. లెట్స్ సే తను ఏదైనా కోడింగ్ నేర్చుకున్నాడు, లేకపోతే ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు, ఇంకేదైనా అదర్ స్పెషల్ స్కిల్స్ ని నేర్చుకున్నాడు అనుకోండి, డెలివరీ బాయ్ వర్క్ ని సర్టెన్ టైం తర్వాత ఆపేసి ఆ స్కిల్ రిలేటెడ్ గా ఉన్న వర్క్ తో తను ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఎక్కడ ధైర్యపడద్దు, ఎక్కడ నిరుత్సాహం వద్దు. ఏమేం ఆపర్చునిటీస్ ఉన్నాయి కళ్ళ ముందు అనేది ఓపెన్ గా మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన లైఫ్ లో ఇది చేస్తే మనం ఎదుగుతామనే స్కిల్ ఆర్ ఆపర్చునిటీ మనకి కనిపిస్తుంది. దాన్ని ఫాలో అవడం వల్ల మన ఇన్కమ్ ని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా ఈ బుక్ లో ఉంటాయి, మస్ట్ గా వీలైతే చదవండి. అండ్ ఫైనలీ ద సైకాలజీ ఆఫ్ మనీ. ఇది ఎందుకు లాస్ట్ లో చెప్తున్నానంటే ఇది మోస్ట్లీ అందరూ వినే ఉంటారు, చదివే ఉంటారు, బట్ దీని రిలేటెడ్ గా కూడా మీకు చాలా షార్ట్ గా డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఆల్మోస్ట్ మీకు 20 చాప్టర్స్ దగ్గరగా ఉంటాయి, 211 పేజెస్ దగ్గరగా ఉంటున్న బుక్. ఈ మొత్తాన్ని 5 ఇంపార్టెంట్ పాయింట్స్ గా మీకు మెన్షన్ చేయాలంటే, వెల్త్ అనేది మీకు కంటికి కనిపించేది కాదు అని చెప్తారు మోర్గాన్ హసల్ గారు, ఈ బుక్ ఒక రచయిత. కాబట్టి మీరు గమనిస్తే చాలా మంది సెలబ్రిటీస్ కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా బ్యాంక్రప్ట్ అయ్యారు, దివాలా తీసే స్టేజ్ కి వెళ్లారంటారు. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు కూడా ఒకసారి ఒక స్టోరీని షేర్ చేస్తుంటారు, దివాలా తీసే స్టేజ్ కి వెళ్ళిపోయారని. పెద్ద సెలబ్రిటీస్ కూడా దివాలా తీసే స్టేజ్ కి వెళ్తారు, ఇన్కమ్ లేకపోవడం వల్ల కాదు, అన్నెసరీగా రిక్వైర్మెంట్ లేకపోయినా వాళ్ళ స్థాయికి మించి ఖర్చులను పెడితే కొండైనా కరగాల్సిందే. వెల్త్ మీకు కంటికి కనిపించేది కాదు. ఒకరు కారు వేసుకొని మీ ముందు వెళ్తున్నారు, ఒకరేమో నడుచుకొని వెళ్తున్నాడు అంటే కారు ఉన్న డబ్బులున్న వాళ్ళని కాదు, నడుచుకు వెళ్తున్న వాళ్ళు పేదవాళ్ళని కాదు, ఆ కారు
కారు ఉన్న వాడికి అప్పులు ఉండొచ్చు, ఈ నడుచుకు వెళ్లే వాళ్ళకి వందల కోట్ల ఆస్తి కూడా ఉండొచ్చు. కాబట్టి మనకి డబ్బు ఉందని ప్రూవ్ చేయాలంటే ఏదో ఒకటి మన లైఫ్ లో ఉండాలని, అన్నెసరీ ఖర్చులకి వెళ్ళొద్దని, అది మీకు అవసరం ఉంటేనే కొనమని, వెల్త్ అనేది ఆడంబరాల కోసం పోయి పక్క వాళ్ళకి చూపించుకునే లాంటిది కాదని మనోధైర్యాన్ని ఇస్తూ లైఫ్ లో మనం ఏ పని చేయాలనుకుంటున్నా నాకు సరిపడే సంపద మన దగ్గర ఉందని ఒక ధైర్యాన్ని ఇచ్చేదే అసలైన వెల్త్ అని ఆథర్ చెప్తున్నారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని నెగ్లెక్ట్ చేయొద్దని, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా స్టార్ట్ చేయమని, ఇయర్ గడిచే కొద్దీ ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుందని. ఇక్కడ చూడండి, 5,000 రూపాయలు 12% లెక్కన గ్రో అవుతూ 10 సంవత్సరాలకైతే ఎంత వచ్చింది, అదే 20 సంవత్సరాలకైతే ఎంత వచ్చింది, 30 సంవత్సరాలకైతే ఎంత వచ్చింది, 40 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకి అంతవరకు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు. బట్ చెప్తున్నాను, విత్ పీరియడ్ పెరిగే కొద్దీ ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కారణంగా ఆ నెంబర్ చాలా పెద్దదైపోతుంది. మనం ఏదైనా స్టార్ట్ చేసి మన నెక్స్ట్ తరాలకు కూడా మీరు ఇది కంటిన్యూ చేసుకోండి, మీరు మంచిగా సంపాదిస్తున్నారు కదా, ఇంత డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయండి, అది కంటిన్యూ చేయండి. అలా మనం చెప్పుకుంటూ వెళ్ళడం కారణంగా ఎవరికి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటున్నా దాంట్లోంచి డబ్బులు తీసుకొని ఆ పద్ధతిని కంటిన్యూ చేసుకోవడం, ఒక డిసిప్లైన్ తో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని మనం రెస్పెక్ట్ చేస్తే విత్ టైమ్ మన లైఫ్ రిలేటెడ్ గా ఫ్రీడమ్ తో బతికే ఒక స్వేచ్ఛని మనకు వెల్త్ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అండ్ ఇది ఇంపార్టెంట్. లక్ అండ్ రిస్క్ గురించి భలే మాట్లాడతారు. సక్సెస్ ఎప్పుడు స్కిల్ వల్ల కాదని, ఫెయిల్యూర్ ఎప్పుడు స్టూపిడిటీ వల్ల కాదని చెప్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ గా రతన్ టాటా గారు నానోని తీసుకొచ్చారు. రతన్ టాటా గారు తెలివైన వాళ్ళే కదా, మంచి సంస్థను నడుపుతున్న వాళ్ళే, మంచి పేరున్న వాళ్ళే, బట్ స్టిల్ టాటా నానో ఫెయిల్ అయింది. నాట్ బికాస్ ఆఫ్ రతన్ టాటా గారు ఆలోచించకుండా చేశారని. చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. కొన్నిసార్లు ఎంతో తెలివైన వాళ్ళు కూడా తప్పులు చేస్తారు, ఫెయిల్ అవుతారు. అది మీరు మిమ్మల్ని బ్లేమ్ చేసుకొని వెనక్కి నెట్టేయకండి. కొన్నిసార్లు ఏమీ తెలియని వాళ్ళు కూడా లక్ తో సక్సెస్ అయిపోతారు. దాన్ని చూసి మీరు అధైర్య పడకండి. విత్ టైం ఏమవుతుందంటే, ఈ నేచర్ ఎలాంటిది, యూనివర్స్ ఎలాంటిదంటే అందరినీ ఒక దగ్గరికి మీన్ కి తెస్తుంది అనమాట. అన్నెసరిగా సక్సెస్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కిందకు వస్తారు, అన్నెసరిగా ఫెయిల్యూర్ అయిపోయి స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ వీళ్ళకంటే పైకి వెళ్తారు. కొంత టైం మీరు ఇవ్వాలి. సో మీరు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా గ్రౌండెడ్ గా ఉంటూ తల దించుకొని వర్క్ చేసుకుంటూనే వెళ్ళండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనీతో మీరు ఫ్రీడమ్ కొనాలని చూడండి, కానీ లగ్జరీని కాదని చెప్తారు. లెట్స్ సే మీరు నేను ఇద్దరం సంపాదిస్తున్నా, మీరు 30,000 సంపాదిస్తున్నారు, నేను కూడా 30,000 సంపాదిస్తున్నాను. మీరు జాగ్రత్తగా వస్తున్న దాన్ని పొదుపు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఇంట్లో కావాల్సిన అవసరాలను తీర్చుకుంటూ, ఎప్పుడైనా ఫ్యామిలీ టూర్ కు వెళ్ళాలా, ట్రిప్ కు వెళ్ళాలా, ఎక్కడైనా బయటకు వెళ్తున్నాలా, ఆ కనీసంగా సరదాలని కూడా తీర్చుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నారు. నేనేం చేశాను, రావడం ఒక ఐఫోన్ కొన్నాను. కార్ రిక్వైర్మెంట్ లేకపోయినా కార్ లో వెళ్తే మీకు అందరికి నేను గొప్పగా కనిపిస్తానని ఈఎంఐలో కార్ కొన్నాను. అండ్ అందరూ నాకు తెలిసిన వాళ్ళందరూ ఇల్లు లేదా అంటున్నారని కొంచెం ఈ అప్పులన్నీ తిరగానే 30-20 సంవత్సరాలకు పెట్టి ఈఎంఐకి ఇల్లు కొనేశాను. ఇదని ఒక పాయింట్ లో నా లైఫ్ లో నేను ఏమైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే నాకు ఆ ఈఎంఐ గుర్తొస్తుంది. అండ్ ఈ లోపు నాకు చిన్నగా ఎప్పుడైనా అవసరాలు అవుతున్నా, దానికి డబ్బులు లేకపోవడం వల్ల, వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేయడం వల్ల కూడా నేను ఏమైనా రిస్క్ తీసుకోవాలంటే లైఫ్ లో నన్ను అది వెనక్కి నెట్టేస్తుంది. బట్ మీరు సేవ్ చేసుకునే డబ్బులు, క్రియేట్ చేసుకున్న ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, మీరు లైఫ్ లో ఫ్రీడమ్ గా ఈవెన్ కావాలంటే ఎర్లీగా రిటైర్ అవ్వచ్చు, వర్క్ చేయాలనుకున్నా మీరు చేసుకోవచ్చు, తక్కువ చేయాలన్నా చేయొచ్చు, పిల్లల్ని ఇంకేదైనా చేయించాలన్నా మీరు చేయించగలరా, మీరు బిజినెస్ పెట్టగలన్నా పెట్టగలరు. మీ లైఫ్ లో మీరు ఏమైనా చేయడానికి కావాల్సిన ఫ్రీడమ్ మనీ ఇస్తుంది. మనీని కేవలం ఒక లగ్జరీ టూల్, మనం దాంతో ఏదో కొనేస్తే మనం వేరే వాళ్ళకి లగ్జరీగా కనిపిస్తాం కాబట్టి డబ్బులు నేను ఇలా ఖర్చు పెడతానని కాకుండా, అది అవసరానికి మాత్రమే పనికొచ్చే టూల్. రోజు నేను బయటకు అందరికి వేసుకొని కనిపించేది కాదు. అన్నెసరిగా మనం అలా డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే అవసరమైన రోజు, రియల్ గా దాని రిక్వైర్మెంట్ ఉన్న రోజు ఎంత తపన పడినా అది మన దగ్గరికి రాదు. లగ్జరీ కాదు, ఫ్రీడమ్ కోసం డబ్బుల్ని సంపాదించండి. అండ్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం మానేసేయండి. కొంతమంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేస్తూ ఏదో కొంత పోగొట్టుకున్నారు కదా ట్రేడింగ్ లో అని, మొత్తం డబ్బులు దాని మీద పెట్టి ఏదో రికవర్ చేద్దాం అనుకుంటారు. అది ఎక్స్ట్రీమ్ స్టెప్. అండ్ మార్కెట్ పడుతుంది అని తెలిసి కూడా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి పడిపోయినప్పుడు తొందరపడి మొత్తం అమ్మేస్తారు. 2020లో ఎంతమంది ఎగ్జిట్ అయ్యారు అనుకుంటున్నారు? 30-40% లాస్, 50% లాస్ లో. తర్వాత 2 రెట్లు 3 రెట్లు పెరిగాయి. రియల్ ఎస్టేట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, పడిపోయిందని అమ్మేసుకుంటారా? అమ్మరు కదా, వెయిట్ చేస్తారు కదా. స్టాక్స్ లోను అంతే, మీరు పెడుతున్నప్పుడే పడుతుందని తెలియాలి, పడుతుందని తెలిసి డబ్బులుంటే కొంటారు, లేకపోతే వెయిట్ చేస్తాననే ధైర్యంతోనే ఉండాలి. అన్నెసరిగా పెట్టి పడినప్పుడు అమ్మేస్తే మీరు ఎక్కడ డబ్బుల్ని సాధిస్తారు? అలాగే ట్రేడింగ్ లో కూడా కొంత పోతే ఆపేస్తాను, ఇంతకు మించి నేను వెళ్ళననే లైన్ గీసుకోకుండా వెళ్ళి మొత్తం డబ్బులు దాంట్లో పోగొట్టుకొని ఫ్యామిలీని రిస్క్ లో పెట్టకూడదు. ఎక్స్ట్రీమ్ రిస్క్ మన లైఫ్ లో అసలు తీసుకోనే కూడదు. డబ్బుల్ని మనం ఎక్స్ట్రీమ్ రిస్క్ తీసుకొని గాల్లో దీపంలా పెట్టకూడదు. పెట్టిన రోజు మనం అన్ని సంవత్సరాలు పడిన కష్టం మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది, అంటే వృధా అయిపోతుంది. సో ఇవన్నిటిని మైండ్ లో ఉంచుకొని మనీతో ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయండి. సో ఈ 3 బుక్స్ మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఆర్ మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా రీడ్ చేసి, మీ ఫ్రీ టైమ్ లో వీటిని రీడ్ చేసి మనీ రిలేటెడ్ గా మీ రిలేషన్షిప్ ని అండ్ మనీ రిలేటెడ్ గా మీ కంట్రోల్ ని పెంచుకుంటారని ఆశిస్తూ, అన్నెసరీ లోన్స్ ఏమైనా మీ పేరు మీద ఉంటే వెంటనే వాటిని చెక్ చేసుకొని రిమూవ్ చేయండి. ఫస్ట్ లింక్ ని క్లిక్ చేశాక మీరు క్రెడిట్ స్కోర్ ని డిఫరెంట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ నుంచి కంపేర్ చేసుకోవడమే కాదు, అన్నెసరీ లోన్స్ ఉంటున్నా మీరు ఇలా రిపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ లోన్ కావాలనుకుంటుంటే కూడా బయటికి వెళ్ళి తీసుకునే ముందు పైసా బజార్ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ లోన్ కంపారిజన్ టూల్ ని యూస్ చేసి మీకు ఎంత తక్కువకు వస్తుందో చూసుకొని ఫర్దర్ గా మీకు కావాలనుకున్న దగ్గర పర్సనల్ లోన్ నీడ్ అయితేనే తీసుకోవడానికి ప్రయత్నించండి.
ప్రయత్నించండి. మీకు బార్గెన్ చేయడానికి కూడా నాకు ఇక్కడ ఇంతకు ఇస్తున్నారని చెప్పడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.